శ్రీలక్ష్మిని. ఈరోజు కందికట్టు అంటే నిమ్మకాయ పప్పుచారు, దీనికి మరో పేరు కందికట్టు. దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కందిపప్పును తీసుకొని ఉడకబెట్టుకొని దానిలో పప్పు ఉడికినాక టమాటాలు, పచ్చిమిర్చి, ములక్కాయలు వేసుకొని బాగా ఉడికించుకుందాం. తర్వాత దానికి సరిపడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని, ఈ ఉప్పు అనేది పప్పు ఉడికినాక మాత్రమే వేసుకోవాలండి. ముందు వేసుకుంటే పప్పు ఉడకదు. అది ఉడికినాక అన్నీ ఒక గిన్నెలో తర్వాత తాలింపు పెట్టుకుందాం. దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా వేపుకోవాలి. తాలింపు పెట్టామంటే గుమ గుమ వాసన రావాలండి, అట్లా పెట్టాలి తాలింపు. సరిపడా మంచిగా దూరగా వేగనిచ్చి ఇవన్నీ వేగినాక ఏం చేయాలంటే ఆ పప్పుచారులో ఇది వేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలండి. మంచిగా వేగితేనే ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేగినట్టయితే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ రాదు, ఆ స్మెల్ మంచిగా రావాలి. ఇప్పుడు ఏం చేయాలి, దీనిలో కొంచెం అంతా ఉడికిందండి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఈ తాలింపు అనేది దీని మీద వేయాలి. ఇట్లా ఇట్లా దానిలో వేస్తే ఇది మంచిగా మరగనియాలండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి నేను చెప్పిన వంట ఏదైనా సరే ట్రై చేయండి. ఇంకోండి ఇలా మసలాలి. ఇలా మసులుతూ ఉంటే ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ చుట్టుపక్కల 4 ఇళ్ళకి వెళ్తుందండి. అంత బాగుంటుంది. మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా అంతా మంచిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని కందికట్టు అంటారండి. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చింది, అంతా రెడీ అయిపోయింది. మీరు కూడా లాస్ట్కి ఏం చేయాలంటే నిమ్మకాయ పిండుకోవాలి. ఫస్టే పిండుకోకూడదండి, చేదు వస్తుంది. లాస్ట్కి గింజలు తీసేసి సరిపడా, నేనైతే ఒక కాయ పిండానండి. ఇట్లా నిమ్మకాయ పిండుకోవాలి. ఒక నిమ్మకాయ పిండినాక ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచిగా గొంతు జారుతుంది అన్నం తింటే. ఇట్లా మీరు ఒక్కసారి వంట చూడండి. ఇంకా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మరో వంటతో, మరో టేస్టీ వంటతో ఇంకో వంటతో నేను కలుస్తానండి. ఇంకోండి ఇలా ఎంత కలవాలి. చూడండి, ఈ కలర్ రావాలి, ఈ ఫ్లేవర్ రావాలి, ఈ స్మెల్ రావాలి. చాలా బాగుంటుందండి. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.